ఖైదీ నెంబర్ 150 మూవీలో మెగాస్టార్ అంటే ఆయన గురించి చెప్పేటప్పుడు ఇట్లా కూర్చుంటారు కదా. సో మొత్తం జనాల మధ్యలోకి వచ్చి కూర్చుంటారు కదా. సో యాక్చువల్గా హీఈస్ ప్రిటెండింగ్ టు బి ద వన్ హూ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద, అంటే తను ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉంటుందో దాంట్లో చిరంజీవి ఎవరైతే మెగాస్టార్ ఎవరైతే ఉంటారో ఆయన్ని ప్రిటెండ్ చేస్తూ అక్కడికి వచ్చి ఆయనకేం తెలియనట్టుగా వచ్చి కూర్చుంటారు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు వాళ్ళ బాధలు చెప్తూ ఉంటారు. లైక్ గల్ఫ్ దేశాల్లో వాళ్ళు ఎలా బతుకుతున్నారు. సో లైక్ ఒక అతను అయితే డ్రైనేజ్ క్లీన్ చేస్తూ కింద నుంచి అన్ని తీసేసి, అన్నయ్య మేము ఇంత కష్టపడుతున్నాము, మేము ఊరిని వదిలేసి వెళ్ళిపోయాము, సో మేము ఇట్లా చేస్తున్నామని సంథింగ్ చెప్తాడు కదా. అసలు నాకు తెలిసి అక్కడ ఆ ఎమోషనల్ సీన్ లో కన్నీళ్ళు రాకుండా అయితే ఉండవు, ఖచ్చితంగా వస్తాయి. అండ్ నీరు నీరు సాంగ్ ముఖ్యంగా. సో రియల్లీ ఆ ఎమోషన్ మాత్రం ఆ ఒక్కొక్క లిరిక్ వింటుంటే అర్థమవుతూ ఉంటుంది అసలు ఒక ఫార్మర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళు ఎలా కష్టపడతారు అనేది.